కనీసం వాళ్ళు మాట్లాడదామన్న పొజిషన్లో కూడా లేరు, ఎవరు కూడా లేరు. ఏ పార్టీలో ఉన్నా వాళ్ళ వెనక్కి మొత్తానికి మాయమైపోయినారు అంతే. వాళ్ళు ప్రశాంతమైన జీవితంలో ఉన్నారు. అలాంటిది రాజకీయ వ్యవస్థను మార్చేశారు అందరు కలిసి. చూస్తూ ఉన్నాము. ఎందుకంటే జనాలు అలాగే మారిపోయారు, రాజకీయ పార్టీలు అలాగే అయిపోయింది. అంటే బిస్కెట్ల లాగా వేసేస్తున్నారు ఎలక్షన్ ముందు డబ్బులు. వాళ్ళకి ఏంటి పేదరికము, ఆ పేదరికంలో వాళ్ళకి అది అవసరం కాబట్టి ఆ అవసరానికి వీళ్ళు పథకాల పేర్లతో కొంతమంది చేసేసి వాళ్ళ అకౌంట్లో వేయంగానే వాళ్ళని దేవుళ్ళగా అనుకుని ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఆ డబ్బులు ఎవర్రానైనా అంటే అవి మిమ్మల్ని మోసం చేసి మీ డబ్బులు తీసుకొని మీకు ముష్టి వేస్తున్నారు. ఈ ఫ్రీ పథకాలు వద్దు అని మన్మోహన్ లాంటి వాళ్ళు ఆ రోజు ఆర్థికవేత్తగా ఎన్నో చెప్పారు. దేనికి సబ్సిడీ ఇవ్వాలి, దేనికి ఇవ్వకూడదు, ఎక్కువ సబ్సిడీలు ఇచ్చినా ఎక్కువమైన ఉచిత పథకాలు పెడితే ఈ దేశానికి చాలా ఆర్థికమైన వ్యవస్థ కుంటుపడిపోతుంది అనేది మనం చెప్పిన వ్యవస్థ మనది. ఇప్పుడు అలా కాదు. ఎంత డబ్బులు తగిలేద్దామా, ఏమున్నదా లేదు, దేనికి డైవర్ట్ చేసేద్దామా, ఏమున్నది మనం ఎలక్షన్లు గెలుద్దామని ఒక క్రైటీరియా తప్ప ఆ తర్వాత గెలిచినాక ఎజెండాలు వాళ్ళు ఏముండే, వాళ్ళు ప్రామిస్లు ఏం చేశారు, మేనిఫెస్టోలో ఏం చెప్పారు అనేది ఎవరు రివ్యూ చేసే పరిస్థితి లేదు. దానికి సంబంధించిన ఒక సంస్థ కూడా లేదు. నువ్వు బడ్జెట్ ప్రకారంగా ఇప్పుడు అమెరికాలోగా నువ్వు ప్రామిస్ చేస్తున్నావు, నువ్వు ఏ అంశాన్ని ఎన్నుకున్నావు అంటే వాడు ప్రాధాన్యత ఇస్తాడు. ఒకడు అగ్రికల్చర్ అంటాడు, ఒకడు ఎడ్యుకేషన్ అంటాడు, ఒకడు హెల్త్ అంటాడు. రెండే పార్టీలు ఆడ అవన్నీ వింటారు. విన్న తర్వాత ఆ డబ్బులకు రిసోర్సెస్ ఎలా చూపిస్తావు అని వాడిని అప్పుడే ప్రశ్న అడుగుతారు. అది గనక వాడు చేయకపోతే రీకాల్ సిస్టమ్ ఉంటది. ఇక్కడ ఏముందండి బాబు, ఉచితం అంటే కథ కళ్ళు మూసుకొని వేసేస్తారు. ఈ జనాలు మారినంత వరకు ఇలా మోసం చేసే రాజకీయ పార్టీలు పుడుతూనే ఉంటాయి. అలాంటి వాళ్ళకి వీళ్ళు బక్రాలు అయితేనే ఉంటారు, బలి అయితేనే ఉంటారు. ఆఖరికి వాళ్ళు ఎవరి చేతిలో బతుకుతున్నామో, ఎందుకు బతుకుతున్నామో అని తెలియని ప్రజలు అసలు గొర్రెల కంటే అన్యాయమైన బ్రతుల్లో బతుకుతున్నారు. చాలా బాధేస్తుంది నాకు, చాలా అంటే చాలా బాధేస్తుంది. ఎందుకు ఓట్లేస్తున్నాము, దేనికి ఓట్లేస్తున్నాము, అది ఆ ఓట్లు వేయడం వల్ల నాకేం జరుగుతుంది అనేది ఎవరికి మా లీడర్ని గెలిపిద్దామా, నేను సచ్చినా పర్వాలేదు వాడిని గెలిపిద్దాం. వాడిని గెలిపించినాక నీకేమైనా చేస్తాడంటే వాడి ఇంటికాడ తలుపు కాడ కూడా నేను రానియట్లేదు. అన్ని పార్టీలలో అదే పరిస్థితి. కాంగ్రెస్ లో కాదు, టిఆర్ఎస్ లో కాదు, అన్ని కాదు. ఆ కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చెప్పకూడదు అంటే కొంత బెటర్. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ బీఆర్ఎస్ విధానాలు ఫ్రస్ట్రేషన్ అనే జనాలకు కాంగ్రెస్ పార్టీలో ఒక మంచి దారి చూపించాడు. జనాలను కలుసుకునే భాగ్యం ఉంది, రేషన్ కార్డు ఇచ్చారు, ఇల్లు ఇస్తున్నాము, పేదవాడిని దాన్ని పట్టుకొని కొంచెం పాలసీల్లో మార్పులు చేసుకుంటూ వెళ్తున్నాం. అందువల్ల కొంచెం ప్రజల్లో కరెక్ట్ గా ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది, ఓహో వీళ్ళైనా కరెక్ట్, మేము తప్పు చేశామేమో అని. అందుకనే ఆ 10 ఏళ్ల తర్వాత ఆయన మూల గుచ్చపెట్టారు, ఇప్పుడు మనని ఎన్నుకోలేదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ పుష్పలీల గారు ఫర్ జాయినింగ్ విత్ ఆర్టీవీతో జాయిన్ అయ్యి మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకున్నారు. అండ్ మారుతున్న రాజకీయ పరిణామాలకు సంబంధించి కూడా మీ పాయింట్ ఆఫ్ వ్యూని చెప్పే ప్రయత్నం చేశారు. మొత్తంగా అయితే మాత్రం మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ తన దూకుడిని ప్రదర్శిస్తోంది. మొత్తం 53 స్థానాలకు సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం. దాంతోపాటు ఇంతవరకు అఫీషియల్ డేటా ప్రకారం మాట్లాడుకున్న సందర్భం అంతటా ఇంకా బీజేపీ కూడా తన ఎగ్జిస్టెన్సీని చూపించే ప్రయత్నం చేస్తోంది. దాంతోపాటు నారాయణపేట మున్సిపాలిటీ గురించి కూడా మాట్లాడుకుంటున్న క్రమం. ఒక్కసారి ఆ నెంబర్స్ని మీరు చూడడం జరుగుతుంది ఆన్ స్క్రీన్ ఆఫ్ ఆర్టీవీ మీకు ఎప్పుడో చెప్పింది, అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో సమాచారం మీ ముందుంచే ప్రయత్నం చేస్తుందని చెప్పి ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీవీ గురించి మాట్లాడుకుంటారు. అండ్ రిజల్ట్స్కి సంబంధించి మాట్లాడుకున్న క్రమం, మరీ ముఖ్యంగా అది అసెంబ్లీ రిజల్ట్స్ కావచ్చు, లేకపోతే పార్లమెంటు ఎన్నికలు కావచ్చు, లేకపోతే లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు, ఏదైనా అందరికైనా ముందుగా, అందరికైనా వేగంగా, అందరికైనా ఖచ్చితత్వంతో సమాచారం ముందుంచే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ప్రీ పోల్ రిజల్ట్స్ని ముందుంచే ప్రయత్నం చేస్తుంది. ఎగ్జిట్ పోల్స్లో ప్రజల నాడేంటో చెప్పింది. అట్ ద సేమ్ టైం ఈ రోజు వచ్చిన రిజల్ట్స్ మీరే కంపేర్ చేసే ప్రయత్నం చేయండి. ఆ రోజు ఆర్టీవీ చెప్పింది ఏంటి, ఈరోజు జరుగుతోందేంటి, ఆ యాక్యురన్సీ గురించి నేనేం చెప్పను. ఎందుకంటే మీ ముందే తీర్పు ఉంచింది, మీ ముందే ఆ ఫలితాలు ఉంచింది, మీ ముందే ఆ సంఖ్యను ఉంచింది. అండ్ ఈ రోజు కూడా రిజల్ట్స్కి సంబంధించిన డేటాతో పాటు మొన్న ప్రీపోల్ ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ప్రజల్లో, ఎగ్జిట్ పోల్స్కి వచ్చినప్పటికీ ఎలా ఉండింది, ఎంత సంఖ్యలో మార్పు వచ్చింది, అండ్ ఈరోజు గ్రౌండ్ రియాలిటీలో ఉన్న తీర్పు ఏంటి అనేది అక్కడ జరుగుతున్న పరిణామాలతో సైతం ఎక్స్క్లూజివ్గా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది. అండ్ రిజల్ట్స్ని మీరు చూడడం జరుగుతోంది. ఇటు కార్పొరేషన్స్ గురించి మాట్లాడుకున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. ఏకంగా 5 కార్పొరేషన్స్ని కైవసం చేసుకుంది. 47 స్థానాల గురించి మాట్లాడుకున్న క్రమంలో మున్సిపాలిటీకి సంబంధించి 39 స్థానాన్ని కాంగ్రెస్, 8 స్థానాన్ని బీఆర్ఎస్ ప్రస్తుతం దక్కించుకున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఏ స్థాయిలో కాంగ్రెస్ తన
విజయాన్ని అక్కడ నమోదు చేసిందనేది, అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ కూడా టఫ్ కాంపిటీషన్ ఇచ్చిన సందర్భం అంటూ కూడా మాట్లాడుకుంటే క్రమం. ఒకసారి ఆ నంబర్స్ని మీరు చూడడం జరుగుతుంది. మహబూబ్ నగర్కి సంబంధించి ఇటు కాంగ్రెస్ ఆధిపత్యాన్ని అక్కడ కొనసాగిస్తోంది, దాంతోపాటు నిజామాబాద్కి బీజేపీ ఆధిపత్యాన్ని అక్కడ కొనసాగించడం జరుగుతోంది. ఇక గోయింగ్ ఆన్ ద నెక్స్ట్, ఉమ్మడి మహబూబ్ నగర్కి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ తన విజయ ఢంకా మోగించడం జరుగుతుంది. మంచిర్యాలలో కాంగ్రెస్ తన సత్తా ఏంటో చూపించింది. దాంతోపాటు మరిన్ని కార్పొరేషన్ సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఇటు రామగుండంలో కూడా కాంగ్రెస్ తన సత్తాని చాటింది, అక్కడ విజయ ఢంకా మోగించింది. ఇక అక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్లే ప్రయత్నం చేసినప్పుడు మిగిలిన కార్పొరేషన్ సంబంధించి కొత్తగూడెంలో కూడా కాంగ్రెస్ 34 స్థానాలను కైవసం చేసుకుంది, బీఆర్ఎస్ 12 స్థానాలను కైవసం చేసుకుంది, ఇతరులు 14 స్థానాలకు అక్కడ 3వ స్థానం నుండి అర్థం చేసుకోవచ్చు. బీజేపీ ఒక్క స్థానాన్ని కూడా అక్కడ కైవసం చేసుకోలేదు. నల్గొండకి సంబంధించి 48 మాట్లాడుకున్న